ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా పొలిటికల్ వార్ పీక్ స్టేజ్కి చేరిందా? సభలో సీన్ సితారావబోతుందా? అవును, అమరావతిలో ఇప్పుడు ఆసక్తికర రాజకీయ చదరంగం నడుస్తుంది. ఒకవైపు హోదా ఇస్తేనే అడుగు పెడతామని విపక్షం భీష్మించు కూర్చుంటే, రాకపోతే మీ ఇష్టం కానీ టెక్నాలజీతో చెక్ పెడతామని అధికార పక్షం సరికొత్త అస్త్రం సంధించింది. సంతకం పెట్టి జంప్ అవుదామనుకున్న వైసీపీ వ్యూహానికి స్పీకర్ తీసుకున్న ఏఐ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చింది. సీట్లో కూర్చోకపోతే పదవి కేసులు తప్పదా? అసెంబ్లీలో బిగ్ బాస్ తరహా మానిటరింగ్ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఏంటి? కూటమి నేతల 15 ఏళ్ల టార్గెట్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తున్న అసెంబ్లీ హైడ్రామా ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పెను మార్పులకు దర్పణంగా నిలుస్తున్నాయి. తాజా సమావేశాలను నిశితంగా గమనిస్తే అధికార విపక్షాల మధ్య ఉన్న అంతరం ఎంతగా పెరిగిపోయిందో స్పష్టమవుతోంది. ఒకవైపు ప్రజలిచ్చిన తీర్పుతో కూటమి ప్రభుత్వం తమ విధానాల్ని, భవిష్యత్ కార్యాచరణను సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం కాగా, మరోవైపు ప్రతిపక్షం తమ నిరసన గళాన్ని వినిపించేందుకు సభ వెలుపలే యుద్ధం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరుపక్షాలు తమ తమ వైఖరికే కట్టుబడి ఉండడంతో సభలో ఉండాల్సిన ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించడం లేదు. ఈ రాజకీయ ఘర్షణలో ప్రజా సమస్యలు పక్కకు వెళ్తున్నాయేమో అనే సందేహం సామాన్యుల్లో కలగడం సహజం. ఈ సమావేశాలు పార్టీల పట్టుదలకు నిదర్శనంగా నిలిచాయే తప్ప పరిష్కారాలకు మార్గం చూపాయా అన్నది చర్చనీయాంశం. శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కావడం రాజ్యాంగ సాంప్రదాయం. గవర్నర్ చేత ప్రభుత్వం అసత్యాలు చెప్పిస్తోందన్న కారణంతో విపక్ష వైసీపీ సభను బాయ్కాట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పూర్తిగా సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. సభలో తమకు సరైన గౌరవం దక్కడం లేదని, తమ వాణిని వినిపించే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నిరసన తెలిపి బయటకు రావడం అధికార పక్షంపై తమకున్న తీవ్ర వ్యతిరేకతను చాటి చెప్పడమే. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిష్టంభన అంతా ప్రతిపక్ష హోదా చుట్టూనే తిరుగుతోంది. హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతామని, లేదంటే ప్రజల మధ్యే ఉంటామని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ నిబంధనల ప్రకారం మొత్తం సీట్లలో 10% సీట్లు సాధించిన పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఈ సాంకేతిక అంశాన్ని అధికార పక్షం బలంగా తెరపైకి తెస్తోంది. ఇక్కడ 2 వాదనలున్నాయి. ఒకటి నైతికమైంది, రెండోది సాంకేతికమైంది. ప్రజల ఓటింగ్ శాతాన్ని బట్టి తమకు అర్హత ఉందని వైసీపీ వాదిస్తుంటే, సీట్ల సంఖ్యే ప్రామాణికమని అధికార పక్షం చెబుతోంది. సభను ఎదుర్కోలేకే హోదా సాకు చూపిస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తుంటే, తమ గొంతు నొక్కేందుకే హోదా ఇవ్వడం లేదని విపక్షం ఆరోపిస్తోంది. మాజీ సీఎం జగన్తో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం, రిజిస్టర్లో సంతకం చేయడం, వెంటనే సభ నుంచి వెళ్లిపోవడం ఇదొక దినచర్యగా మారింది. దీన్ని రాజకీయ విశ్లేషకులు సాంకేతిక హాసరుగా అభివర్ణిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు వరుసగా నిర్ణీత రోజుల పాటు సభకు గైహాజరైతే సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. బహుశా ఆ నిబంధన నుంచి తమ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే వైసీపీ నేతలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. వచ్చామా, సంతకం పెట్టామా, వెళ్లామా అన్నట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. ఇది కేవలం అసెంబ్లీ కాదు, రూల్స్ అతిక్రమిస్తే రెడ్ కార్డ్ తప్పని వార్ జోన్. ముఖ్యంగా విపక్షం ప్లే చేస్తున్న వచ్చి వెళ్లే ఆటకి టెక్నాలజీతో ఫుల్ స్టాప్ పెట్టేసింది ప్రభుత్వం. అసెంబ్లీ చరిత్రలో ఫస్ట్ టైం స్పీకర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వైసీపీని ఇరకాటంలో నెట్టేసింది. అసలు ఏంటా అటెండెన్స్? సీట్లో కూర్చోకపోతే సభ్యత్వం గల్లంతేనా? ఇటు టెక్నాలజీతో చెక్ పెడుతూనే అటు కూటమి నేతలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన టార్గెట్ ఏంటి? ఆ ఇన్సైడ్ డీటెయిల్స్ ఏంటో కూడా తెలుసుకుందాం.
రాజకీయ ఎత్తుగడలకు చెక్ పెట్టడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది అనడానికి ఏపీ అసెంబ్లీ తాజా నిర్ణయమే నిదర్శనం. సభ్యులు కేవలం వచ్చి సంతకం చేసి వెళ్లిపోతున్నారన్న విమర్శల నేపథ్యంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై మాన్యువల్ రిజిస్టర్లో సంతకాలుండవు. సభలోకి వచ్చిన సభ్యుణ్ణి ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు గుర్తిస్తాయి. అంతటితో ఆగదు. సభ్యుడు తనకు కేటాయించిన సీటులో కూర్చుంటేనే హాజరు నమోదవుతుంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, ఒక వ్యూహాత్మక రాజకీయ నిర్ణయం. కేవలం సంతకాల కోసం వచ్చే సంస్కృతికి ఇది అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం పరోక్షంగా విపక్ష వైసీపీ అనుసరిస్తున్న హాజరు వ్యూహాన్ని దెబ్బకొట్టేలా ఉంది. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ ఏఏ విధానం వెనుక ఉన్న ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. సభ్యుడు సభలో భౌతికంగా ఉండడమే కాదు, చర్చలో పాల్గొనేలా చేయడం. సభ్యుడు తన సీటులో కూర్చోకపోతే ఆ రోజు గైహాజరుగానే పరిగణిస్తారు. అలా వరుసగా గైహాజరైతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న వెసులుబాటు ఇకపై ఉండదు. ఇది విపక్ష ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టే అంశమే. సభలో కూర్చుంటే తమ నిరసన వైఖరికి భిన్నంగా ప్రవర్తించినట్లవుతుంది. కూర్చోకపోతే పదవికే గండం ఏర్పడుతుంది. ముందు నొయ్యి వెనకగొయ్యి అన్న చందాన వైసీపీ పరిస్థితి మారింది. ఈ టెక్నాలజీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అధికార పక్షం విపక్షాన్ని సభలో కూర్చోబెట్టడమో లేదా అనర్హత వేటు వేయడమో అనే 2 మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకునేలా చేస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి చట్టాలను, నిబంధనల్ని, ఇప్పుడు టెక్నాలజీని కూడా ఎలా వాడుకోవచ్చో ఈ పరిణామం తెలియజేస్తోంది. ఇది భవిష్యత్తులో దేశంలోని ఇతర అసెంబ్లీలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం లేకపోలేదు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రతి పార్టీ తమ శాసనసభాపక్ష సమావేశాన్ని వేరువేరుగా నిర్వహించుకుంటుంది. కానీ ఏపీలో ఎన్డీఏ కూటమి ఆ సాంప్రదాయాన్ని పక్కకు పెట్టింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒకే చోట ఉమ్మడి సమావేశం నిర్వహించడం ఆసక్తికర పరిణామం. కూటమిలోని ఐక్యతను చాటి చెప్పే ప్రయత్నం కూడా దీని ప్రధాన ఉద్దేశం. కలిసుంటే కలదు సుఖం అన్న సామెతను రాజకీయంగా ఆచరించి చూపిస్తున్నారు కూటమి నేతలు. విపక్షం సభలో లేకపోయినా అధికార పక్షంలో ఉన్న 3 పార్టీల మధ్య సమన్వయం లోపిస్తే పాలనలో ఇబ్బందులొస్తాయి. అందుకే అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, విపక్షం లేని సమయంలో బాధ్యతగా ఎలా ఉండాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ సమావేశం వేదికగా నిలిచింది. ఇది కూటమి అంతర్గత బలాన్ని పెంచే చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉమ్మడి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశాయి. 15 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగాలని, ఆ దిశగా ప్రణాళికలు ఉండాలని ఆయన సూచించారు. అధికారం వచ్చింది కదా అని అలసత్వం వహిస్తే ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా, మండల స్థాయిలో కూడా 3 పార్టీల నాయకులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకోవాలన్న పవన్ ఆలోచన క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే ప్రయత్నమే. సాధారణంగా పొత్తులు ఎన్నికల వరకే ఉంటాయి. ఆ తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఈ పొత్తును దీర్ఘకాలిక బంధంగా మార్చాలనే దృఢ నిశ్చయం కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ ప్రకటన కాదు, సంస్థాగత నిర్మాణంపై ఆయనకున్న అవగాహనకు నిదర్శనం. రాజకీయాల్లో ప్రత్యర్థులు వేసే ఎత్తుగడల్ని పసిగట్టడం చాలా ముఖ్యం. జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. కూటమిని విడదీయడానికి, పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి విపక్షం ప్రయత్నిస్తోందని, ఆ ట్రాప్లో ఎవరూ పడవద్దని ఆయన ఎమ్మెల్యేల్ని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు, అసత్య కథనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవద్దు అన్నట్లుగా చిన్న చిన్న సమస్యలను అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి తప్ప బయట పడకూడదని పవన్ హితవు పలికారు. ఇది కూటమి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా విపక్షం చేసే వ్యూహాల్ని తిప్పికొట్టడానికి సిద్ధం చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేశారు. రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన కొన్ని సున్నితమైన అంశాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా మతపరమైన అంశాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అసెంబ్లీ వేదికగా వ్యక్తిగత దూషణలకు దిగవద్దని హెచ్చరించారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు ఎమ్మెల్యేల ప్రవర్తన హుందాగా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ ఇమేజ్ను కాపాడటానికి తీసుకున్న కీలక నిర్ణయం. అసెంబ్లీ అంటే కేవలం రాజకీయ విమర్శలే కాదు, అభివృద్ధిపై చర్చ కూడా. చంద్రబాబు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారాన్ని, నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఆ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహనతో, ప్లానింగ్తో అసెంబ్లీకి రావాలని, సభా సమయాన్ని వృధా చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు సభకు ప్రిపేర్ కాకుండా వస్తారన్న విమర్శ ఉంది. దాన్ని సరిదిద్దేందుకే చంద్రబాబు ఈ క్లాస్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు తమను గెలిపించింది అభివృద్ధి కోసమే అని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను జవాబుదారీగా మార్చడం, పాలనలో వేగం పెంచడం, ఈ రెండు అంశాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. బాయ్కాట్, టెక్నాలజీ, కూటమి ఐక్యత, ఈ మూడు అంశాల చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. విపక్షం సభకు దూరంగా ఉంటూ తమ నిరసనను కొనసాగిస్తుంటే, అధికార పక్షం ఏఐ టెక్నాలజీతో చెక్ పెట్టి సభను సజావుగా నడిపించే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రజాస్వామ్యంలో విపక్షం లేని సభ సంపూర్ణమనిపించుకోదు. కానీ పరిస్థితులు, పంతాలు ఆ దిశగా వెళ్లేలా కనిపించడం లేదు. టెక్నాలజీ ఉచ్చులో విపక్షం చిక్కుకుంటుందా, లేక కొత్త వ్యూహంతో ముందుకొస్తుందా? కూటమి 15 ఏళ్ల లక్ష్యం నెరవేరుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా ఏపీ ప్రజలు మాత్రం ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఏపీ అసెంబ్లీ ఒక ఆసక్తికరమైన రాజకీయ ప్రయోగశాలగా మారింది. అసెంబ్లీలో ఇప్పుడు టెక్నాలజీ గెలుస్తుందా లేక రాజకీయ పంతం గెలుస్తుందా అనేది పక్కన పెడితే అసలు ప్రజాస్వామ్యం గెలుస్తుందా అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఫేస్ రికగ్నైజేషన్తో సభ్యుల హాజరు గుర్తిస్తున్న కెమెరాస్ సభలో ప్రజా సమస్యల హాజరు ఎంతవరకు గుర్తిస్తాయో చూడాలి. పక్షం, విపక్షం రెండూ ఉంటేనే చట్టసభకు అర్థం, పరమార్థం. కానీ ఒకరు బయట, మరొకరు లోపల ఉంటూ సాగిస్తున్న ఈ యుద్ధంలో అంతిమంగా నష్టపోయేది ప్రజలేనా? రాబోయే రోజుల్లో ఈ హైటెక్ రాజకీయాలకు ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో వేచి చూడాల్సిందే.